హాయ్ బిగ్ బాస్ లవర్స్. ఈరోజు ఆటలో ప్రత్యేకించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకంటే అంతా కూడా గేమ్స్, ఒకదాని తర్వాత ఒకటి గేమ్స్. ఆ డబ్బుల కోసం ఒకదానికి 50,000 ఇస్తామంటే ఇంకో దానికి ₹1,00,000 ఇస్తామని, దానికోసం రకరకాల గేమ్స్. ఒకటేమో తాడుతో 3 పక్కల పట్టుకుని లాగే గేము, అది నబ్బీలు, తర్వాత నిఖిల్, తర్వాత ఇతను పృథ్వీ ఆడారు. పట్టుకుని అందరూ లాగుతూ బాల్స్ వేయాలి. సో ఆ బాల్స్ వేయడంలో సరే ఫస్ట్ నబీల్ చేయి వదిలేశాడు, తర్వాత పృథ్వీ చేయి వదిలేశాడు, నిఖిల్ గెలిచాడు. ఆ తర్వాత ఇంకో గేము, ఇంకొకటి అది ఇంట్రెస్టింగ్గా ఉన్న గేమ్లు ఏంటంటే మెయిన్గా సాక్స్తో ఆడిన గేమ్ ఒకటి చాలా బాగుంది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా కొంచెం ఫైట్ చేసేలాగా ఉంది. దాని తర్వాత షాకింగ్ ఏంటంటే మగవాళ్ళకి వ్యాక్సిన్ చేసుకోవడం అనే టాస్క్ ఇచ్చాడు. అంటే టీం కోసం వ్యాక్సిన్ ఎవరు చేసుకుంటారని, అది కూడా పృథ్వీకి, నిఖిల్కి, తర్వాత నబీల్కి ఇచ్చారు. సో దాంట్లో కూడా పాపం చాలా కష్టపడి అందరూ తీసుకున్నారు. మామూలుగా మొదట్లో ఇష్టపడకపోయినా తీసుకున్నారు, కానీ పృథ్వీ కాళ్ళ వరకు తీసుకున్నాడు, కానీ గుండెల దగ్గర తీసుకోలేకపోయాడు. అంటే గుండెల దగ్గర తీసుకోవాలి, మోకాళ్ళ కింద వ్యాక్సిన్ చేసుకోవాలన్నమాట. సో అది ట్రై చేశారు. నిఖిల్ కూడా బాగానే ట్రై చేశాడు, కానీ నబీల్ ఆఫ్రిది ఫైనల్గా దాంట్లో గెలిచాడు. సో అది కొంచెం నిజంగా ఎవరికైనా కొంచెం కష్టమే, మగాళ్ళకి అలా చేసుకోవాలంటే కొంచెం కష్టమే. బట్ టీం కోసం అందరూ ముందుకు రావడం అనేది ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయం. దాని తర్వాత ఈ సాక్సులు ఆడారు. సాక్సులు యాంకిల్ దాకా వేసుకుని బయటికి సాక్స్ ముందుకు ఉండిపోయేలాగా, దాన్ని ఆ 2 కాళ్ళకి ఉన్నదాన్ని పక్క మిగతా వాళ్ళు ట్రై చేసి దాన్ని లేకుండా చేశారు. సో అది టాస్క్. అందరూ ఒకళ్ళు తొక్కుతూ ఆ సాక్స్ని బయటికి లాగేసే ప్రయత్నం. ఇందులో మాత్రం కొంచెం వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ప్రేరణ సంచాలకురాలుగా ఉంది. ఆ సంచాలకురాలుగా ఉండి లైన్ దాటాడని చెప్పి ఫస్ట్ పృథ్వీని అవుట్ అని చెప్పింది, కానీ పృథ్వీ నేను దాటలేదని పెద్ద గొడవ వేసుకున్నాడు. ఆ పృథ్వీతో పాటు పృథ్వీ టీం వాళ్ళు కూడా గొడవ వేసుకున్నారు. దాని తర్వాత ఈ విష్ణుప్రియది కింద పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తూ అభయ్ నవీన్ని తోసేయడం వల్ల విష్ణుప్రియని అవుట్ అని చెప్పింది ప్రేరణ. సో విష్ణుప్రియ కూడా లేదు నేను నువ్వు లేవమంటా, నువ్వే ట్రై చేయమని చెప్పావు కదా, నువ్వు పుష్ అంటే నేను పుష్ అంటే అది అవుట్ మరి తోసేయమని కాదని చెప్పి అవుట్ మొత్తానికి విష్ణుప్రియని అవుట్ చేసింది ప్రేరణ. అట్లా మొత్తానికి అభయ్ నవీన్కి, నిఖిల్కి ఫైనల్గా పడింది. ఇద్దరు కూడా బాగా ఆడడంతో మొత్తానికి ఆట టై అయింది. టై అయిన వల్ల ₹1,00,000 వచ్చిందని చొరక 50,000 ఇచ్చారు 2 క్లాన్స్కి. అయితే మొత్తం వ్యవహారంలో యష్మి కూడా చేసిన ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. అక్కడ తన టీం కానీ తన క్లాన్ కాని వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మామూలు రచ్చ చేయలేదు. అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. ఎవరైనా ఎంకరేజ్ చేయాలి, అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ అసలు అవతల వాళ్ళని అవుట్ అనగానే చాలా పండగ చేసేసుకోవడం, డ్యాన్సులు చేయడం మామూలుగా లేదు అసలు. యష్మి కూడా ఇదేం లీడర్షిప్ రా బాబు, ఒక క్లాన్కి లీడర్ ఇట్లా ఉంటుందా అనేది డౌట్ వస్తుంది అసలు ఎవరికైనా సరే. ఆ తర్వాత విష్ణు విషయంలో కూడా విష్ణు మీద కూడా అనవసరంగా ఫైర్ అయిపోయింది. మా పాల ప్యాకెట్ మీరు పట్టుకెళ్ళిపోయారు కదా అని. ఇదే ఉంది దాని ఆటలో భాగంగా మీరు కాపాడుకోవాలి, మేము తీసుకున్నాం అని విష్ణుప్రియ సిన్సియర్గా. నువ్వు ఎలా తీసుకుంటావు అని చెప్పి పెద్ద గొడవ అయింది. మీరు నిన్న తీసుకోలేదా, చికెన్ మటన్ అవి తీసుకోలేదా అంటే మేము తీసుకున్నామని నీకేంటి రూఢి, నువ్వు ప్రూవ్ చేయండి అంటే రకరకాల అక్కడ నువ్వు అందుకు అంత బాగా హార్ష్గా మాడతావు అంటే నేను ఇలాగే మాడతాను, ఏం చేసుకుంటాను నేను ఇలాగే మాడతాను అని చెప్తా. అసలు యష్మిని నిజంగా భరించడం అంటే కొంచెం కష్టంగా అయిపోతుంది రోజుకి. అంటే అమ్మాయి మొన్నటిదాకా చీఫ్గా ఉంది కాబట్టి సైలెంట్గా ఉంది. ఎక్కడ అసలు యష్మి మాట్లాడడం అంటూ మొదలెడితేనే అసలు చూడటానికి కూడా హారిబుల్గా ఉంటుంది. అంత అరుపులు, కేకలు, రీజన్ లేకుండా. స్టార్టింగ్లో అమ్మాయి చీఫ్ చేసినప్పుడు కూడా సోనియా పాయింట్అవుట్ చేయంగానే ఇక అసలు సోనియా మీద బరస్ట్ అయిపోయింది, అసలు సంబంధం లేకుండా.
నిఖిల్తో మాట్లాడుతూ సోనియా నిఖిల్తో మాట్లాడుతుంటే తను బరస్ట్ అయిపోయింది. ప్రతి చోట నోరేసి పడిపోవడం ఒకటే ఇది అదే నా టాస్క్. నేను అసలు ఇది బిగ్ బాస్కి వచ్చింది నోరేసి పడిపోవడానికి అన్నట్టు ఉంది యష్మి గౌడ విషయం. అసలు సోనియానే మొన్నటిదాకా అనుకుంటే ఇప్పుడు సోనియాని మించిపోయి అసలు అరుపులు కేకలు యష్మి గౌడ, అనవసరమైన విషయాల్లో డ్యాన్సులు. సరే మొత్తానికి ఏదో నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ నామినేషన్స్లో లేదు కాబట్టి ప్రస్తుతానికి నడుస్తుంది. రేపు పొద్దున్న నామినేషన్లోకి వచ్చినా కూడా కొద్దిగా కర్ణాటక బెంగళూరు ఆ ఓటింగ్ వల్ల ఏమైనా కొద్దిగా సర్వైవ్ అవుతుందేమో అంత కొన్నాళ్ళు, కానీ చూడడానికి మాత్రం కొంచెం హారిబుల్గా ఉంది యష్మి కూడా. సో అయితే మొత్తానికి ఓటింగ్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓటింగ్ అసలు ఈ ఆటకి ఓటింగ్కి ఏం సంబంధం ఉన్నట్లు బయట వస్తున్న వార్తలను బట్టి వస్తున్న ఓటింగ్లు చూస్తుంటే దానికి అసలు ఆటలోకి సంబంధం లేకుండా ఉంది. నిన్నే చెప్పుకున్నాము మణికంఠ దొంగతనం చేసి తిందామని ప్రయత్నం చేశాడని, ఈసారి నిజంగానే తినేశాడు. తను తినడం కాకుండా నిఖిల్ కూడా తినేశాడు. ఇద్దరు తినకూడదు తినేసి, అంటే వాళ్ళిద్దరికీ ఏదైతే రాగి జావలాగా తాగమని ఇచ్చారో అది కాకుండా వేరే వాళ్ళందరికీ తీసుకొచ్చి తినేయడం, అది మిగతా వాళ్ళు చూస్తూ కూడా ఊరుకోవడం, ఇదంతా జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి కనుక ఇలా చేస్తే చాలా టఫ్ పనిష్మెంట్ వస్తుంది మణికంఠకి నిఖిల్ కూడా. కానీ ఇద్దరు నిఖిల్ అయితే సారీ చెప్పాడు, మణికంఠ ఏమో తలకాయ నుంచి కూర్చున్నాడు కానీ సారీ అని చెప్పలేదు. కానీ పాపం తర్వాత నుంచి ఇంకా ఆకలితోటి ఎలా మాడుతున్నాడు అంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. ఆయన చెప్పింది కరెక్ట్, ఎందుకంటే ఇది టాస్క్, మీది కెపాసిటీ ఎంత, మీ మెంటల్గా మీ కెపాసిటీ ఎంత, ఎంతవరకు తట్టుకోగలరు మీరు అని చూపించుకొని మీరు లీడర్షిప్ చూపించుకోవడానికి ఇది ఒక అవకాశం అని చెప్పాడు. కానీ పాపం మణికంఠ ఆకలికి ఉండలేకపోతున్నాడు. కానీ ఉన్నంతలో లాస్ట్ వీక్ లాగా మరీ సింపతి కోసం ట్రై చేయకుండా ఏదో కామెడీ చేయడానికి అటుకి ఏదో రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. నేను కొంచెం ఆటల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో ఆ సింపతి గేమ్ని ప్రస్తుతానికి అయితే వదిలేసినా కూడా ఆకలి వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ కొడుతుంది. ఆకలి వల్ల ఎఫెక్ట్ ఇవాళ స్టార్ట్ అయింది. రేపు దాంట్లో ఆల్రెడీ వచ్చిన ప్రోమోలో చూస్తే ఆకలి వల్ల పని చేయలేకపోతున్న పరిస్థితి కూడా వచ్చేసినట్టుంది. మరి రేపు మళ్ళీ సింపతిలోకి జంప్ అవుతాడా ఏంటి చూడాలి. ఇవాళైతే ఫుల్ ఆకలిలో ఉన్నాడు. రేపు మరి సింపతిలోకి దిగుతుందా మరి అతని ఆట ఏంటి చూడాలి. అతనికి ఓటింగ్ అయితే మాత్రం బాగానే పడుతుంది. అతనికి తెలియదు కానీ ఓటింగ్ అయితే మాత్రం మణికంఠకి బాగానే పడుతుంది, విష్ణుప్రియకి బాగా పడుతుంది, నిఖిల్కి బాగా పడుతుంది ఓటింగు, మణికంఠకి బాగా పడుతుంది. సో శేఖర్ భాషకి ఓకే అన్నంత స్థాయిలోనే ఉంది. యాక్చువల్గా శేఖర్ భాషకి ప్రాబ్లం ఎక్కడంటే అతనికి ఈ గంటన్నర బిగ్ బాస్ ఇచ్చే టైం ఏదైతే ఉందో ప్రైమ్ టైంలో వచ్చేది లైవ్ కాకుండా, దీంట్లో అతని ఫుటేజ్ రావట్లా ఎక్కువ. అతను పాపం కామెడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అందరితో బాగా మాట్లాడుతున్నారు, అందరితోటి తెలివిగా ఉంటున్నాడు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నా కూడా ఈ టాస్క్లు, ఈ గోళ్ళు, ఈ ఏడుపులు, ఈ పడబొబ్బలు, వీటి మధ్యలో శేఖర్ భాష మరుగున పడిపోతున్నాడు. శేఖర్ భాష ఒరిజినల్గా వచ్చింది వేరే, అది అసలు ఈ బిగ్ బాస్లోకి రావడానికి కారణం వేరే, బయట గొడవ అది వేరే విషయం. కానీ వచ్చిన తగ్గించి అతను బిహేవ్ చాలా బాగుంది, బాగా తెలివిగా ఆడుతున్నాడు, సెన్సిబుల్గా ఉన్నాడు, మంచి టైమింగ్ తోటి జోకులు వేస్తున్నాడు. కానీ అతని ఫుటేజ్ ఏమాత్రం దక్కట్లేదు ఈ గంటలో. అసలు ఉన్నాడా లేడా శేఖర్ భాష అన్నట్లాగా ఉంది పరిస్థితి. దీని మీద మరి బిగ్ బాస్ టీం ఆలోచించుకోవాలి, లేకపోతే అన్యాయంగా ఒక మంచి కంటెస్టెంట్ని తొక్కేసినట్టు అవుతుంది. జనం ఎలా ఓట్లేస్తారు అనేది అది వాళ్ళ ఇష్టం, కానీ ఒక మంచి కంటెస్టెంట్ని అనవసరంగా ఫుటేజ్ ఇవ్వకుండా తొక్కేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది బిగ్ బాస్ టీం ఆలోచించుకోవాల్సిన అంశం. తర్వాత ఆదిత్య ఓం ఓటింగ్ పరంగా కూడా బాగా డల్గానే ఉంది, అతని ఆట కూడా అంతంత మాత్రంగానే ఉంది, ఎక్కడ సరైన పెర్ఫార్మెన్స్లు ఎక్కడా కనిపించట్లేదు, అతను చేసే నామినేషన్లు కూడా అంత కరెక్ట్గా ఉన్నాయని అనిపించట్లేదు. సో అందువల్ల ఆదిత్య ఓము డేంజర్ జోన్లో ఉన్నాడు ఒకటి. రెండు సీత బాగా ఆడుతోంది, అన్నిట్లోనూ బాగా పార్టిసిపేట్ చేస్తుంది. నేను ఆల్రెడీ దెబ్బలు కూడా తగిలినాయి, దెబ్బలు తగిలినా కూడా ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అని చెప్పి చాలా పాజిటివ్గా తీసుకుంది. ఆ అమ్మాయికి కానీ
ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది, మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ పడుతుంది. మరి ఏంటి పరిస్థితి అనేది తెలియదు. నైనిక పరిస్థితి కూడా అలాగే ఉంది. నైనిక బాగా సెన్సిబుల్గా ఉంది, అన్నిట్లోనూ యాక్టివ్గా ఉంది. కానీ ఎందుకనో అమ్మాయి అందరినీ అంటే ఓటింగ్ చేసే వాళ్ళని ఆకట్టుకోలేకపోతుంది. అన్ని టాస్కుల్లోనూ ఉంటుంది. ఎక్కడ డిబేట్లు డిస్కషన్ జరిగినా కూడా అందులో ఉంటుంది. అన్ని చోట్ల కూడా మంచిగా మాట్లాడుతుంది. లక్ష్మి కూడా అలాగా తన క్లాన్ కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి బిహేవియర్లు చేయకుండా చాలా హుందాగా ఉంటుంది. ఇన్ని మాట్లాడాల్సిన దగ్గర కరెక్ట్గా మాట్లాడుతుంది. నైనిక ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా ఇంకా తను ఆడియన్స్ని ఆకట్టుకునే పరిస్థితులు లేదు, డేంజర్ జోన్లో ఉంటుంది. ఓటింగ్ పరంగా డేంజర్ జోన్లో ఉంది. యాక్చువల్గా నైనికకి ఒరిజినల్ డ్యాన్సర్, కానీ అలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం నైనికకి ఇప్పటిదాకా రాలేదు. మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం విష్ణుప్రియకి ఇంకా రాలేదు. సో అలాంటివి వస్తే నైనిక లాంటి, విష్ణుప్రియ ఆల్రెడీ ఆటోమేటిక్గా మంచి ఓటింగ్ పడుతుంది ప్రస్తుతానికి, ఆడటం కూడా సెన్సిబుల్గా ఆడుతుంది. సో ఆ నైనిక పరిస్థితి ఏంటి మరి? నైనికకి తనకు ఏదైతే స్ట్రాంగ్ పాయింట్ ఉందో ఆ స్ట్రాంగ్ పాయింట్ని చూపించుకునే అవకాశం ఇంకా రాల, ఆ డాన్స్ చూపించే అవకాశం రాల. ఆ డాన్స్ చూపించే అవకాశం రాకముందే అమ్మాయి ఎలిమినేట్ అయిపోతే కనుక ఒక రకంగా అసలు అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఆ అమ్మాయికి ఒక అవకాశం ఖచ్చితంగా ఈ 2-3 రోజులు ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఏదైనా ఇచ్చే అవకాశం వస్తే అమ్మాయి కొంచెం ముందుకు కదిలే అవకాశం ఉంది. పృథ్వీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పృథ్వీ గొడవలు, అనవసరమైన చోట్ల గొడవలు పడుతున్నాడు, అనవసరమైన దాంట్లో కలగ చేసుకుంటున్నాడు. బట్ యాక్టివ్ పార్టిసిపెంట్. తను చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నాడు, కానీ భాష ప్రాబ్లం వల్ల చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పలేకపోతుండొచ్చు. కానీ మంచి యాక్టివ్ పార్టిసిపెంట్. అంటే ఆ టాస్కుల్లో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటున్నాడు. మిగతా వాటిలో ఎవరికి సహాయం చేయట్లేదు, ఏ పనుల్లోనూ సహాయం చేయట్లేదు అనేది వస్తుంది. కానీ టాస్కుల్లో బ్రహ్మాండంగా తను ముందుంటున్నాడు, మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. గెలవడం ఓడడం అది వేరే విషయం. ఫుల్ పెర్ఫార్మెన్స్ తన వైపు నుంచి తను ఇస్తున్నాడు. అలాగే మిగతా వాళ్ళని అందరినీ ఎక్కడికైనా ఇబ్బంది వచ్చినప్పుడు హక్ చేసుకోవడం, వాళ్ళని ఓదార్చడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు. కానీ ఓటింగ్ వచ్చేసరికి నిఖిల్ ఓటింగ్లో ఉండేసరికి మొత్తం కన్నడ ఓటింగ్ అంతా కూడా అటు వెళ్ళిపోయింది, నిఖిల్కి వెళ్ళిపోయినట్లాగా ఉంది, పృథ్వీకి తగ్గిపోయింది. సో ఇది పృథ్వీకి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు. అందరికన్నా ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నది ఆదిత్య గారు, సీత, పృథ్వీ. ఈ ముగ్గురు చాలా ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు. మరి దీన్ని బట్టి ఆడియన్స్ ఇంకేమైనా మార్చుకుంటారా? ఈ 2-3 రోజుల్లో మార్చుకుని వేరే వాళ్ళని ఏమన్నా చేస్తారా? నైనిక కూడా అంతంత మాత్రంగానే ఉంది. డేంజర్ జోన్లోకి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ ముగ్గురు కన్నా కొద్దిగా బెటర్గా ఉంది అంతే తప్ప నైనిక కూడా చాలా డేంజర్ జోన్ బార్డర్లోనే ఉంది. అదో ఒకరోజు ఓటింగ్ అటు ఇటు అయితే నైనిక కూడా డేంజర్ జోన్లోకి వచ్చేస్తుంది. సో ఎవరు ఉండాలి, ఎవరు ఉండద్దు అనేది ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. సో ఈ నలుగురు, ఒక నైనికాని కూడా డేంజర్ జోన్లో మనం అనుకుంటే ఆదిత్య గారు, సీత, నైనిక, పృథ్వీ, ఈ నలుగురు డేంజర్ జోన్లోనే ఉన్నట్టు లెక్క. వీళ్ళల్లో ఎక్కువగా సీత, ఆదిత్య గారు వీళ్ళిద్దరి మధ్య లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య ఎవరు బయటికి వెళ్తారు అనేది వచ్చే అవకాశం ఉంది. చెప్పలేము, ఏమైనా అటు ఇటు అయితే నైనికా కూడా డేంజర్ జోన్లో రావచ్చు. అది 2-3 రోజులు బట్టి, ఈ 2 రోజుల్లో ఏం జరుగుతుంది, రాబోయే 2 రోజుల్లో ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈరోజుకి ఇది పరిస్థితి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కొంచెం ఇంకా ఎక్కువ మంది చూస్తే కనుక ఇంకా ఎక్కువ మాట్లాడడానికి, దీని మీద ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీరు ఎవరైనా సరే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదో మేము చూసేస్తాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయం, లైక్ ఇవ్వం, కామెంట్ ఇవ్వం అంటే కనుక ఎక్కువ రీచ్ రాదు. రీచ్ రాకపోతే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో అందువల్ల చూడండి, వీలైనంత వరకు లైక్లు, కామెంట్లు
ముందు అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయడం అనేది, కొంచెం సబ్స్క్రిప్షన్ అనేది ఇమ్మీడియట్గా ఇవ్వండి. మీరు సబ్స్క్రిప్షన్లు ఇస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. థ్యాంక్ యూ.